జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు పిడుగులతో వర్షాలు, మరోవైపు ఎండలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడుకు దగ్గరలో ఉంది. ఇది వచ్చే 2 రోజుల్లో ఈశాన్యంగా పయనించి బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచన చేశారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి, ముంచింగుట్పుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అస్థిరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు బానుడి బగబగలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో వర్ష సూచనలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడి ఈశాన్య దిశగా కదిలే అవకాశాలైతే ఉన్నట్టు వాతావరణ శాఖ కేంద్రం తెలుస్తోంది. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే పోలవరము, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలులో 42.9 డిగ్రీల సెల్సియస్, అలాగే నంద్యాలలో 42.4 డిగ్రీల సెల్సియస్ వంటి ఈ జిల్లాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అదే వర్షాలు కురిసే జిల్లాల్లో కూడా కొన్ని మండలాల్లో ఏదైతే ఉదాహరణకు చెప్పుకుంటే చింతూరు, కూనవరం, జీకే వీధి ఉన్నాయో ఈ మండలాలలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పి విపత్తు నిర్వహణ సంస్థ అయితే హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులు మొదలైనప్పుడు చెట్ల కింద గాని, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ ఉండకూడదు. అలాగే పొలాలలో పనిచేసే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి ఈ ఎండ తీవ్రత నుంచి బారి నుంచి బయటపడాలని కూడా సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని వైద్యులు. అయితే కోతకు సిద్ధంగా ఉన్న పంటలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం తడవకుండా టార్పాలిన్ షీట్లు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 2 రోజుల్లో ఈశాన్యం దిశగా, అలాగే ఇటు ఒడిశా, బంగ్లాదేశ్ వైపు నుంచి కదులుతూ బలపడనుంది. దీనికి కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీర ప్రాంత జిల్లాల్లో గాలిలో తేమ పెరిగి విపరీతమైన ఉక్కపోత కూడా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే మంగళవారం నమోదైనటువంటి గణాంకాల ప్రకారం ఎండల తీవ్రత మనం ఒకసారి చూస్తే కర్నూలు జిల్లా నగరంలో 42.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే నంద్యాల, కడప, కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గము, అలాగే అనంతపురం జిల్లాలో సగటుగా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 42.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఈ మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం, అలాగే పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా 41 డిగ్రీల మార్కును కూడా దాటేస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వాతావరణ శాఖ విశ్లేషణ ప్రకారం పగటిపూట విపరీతమైన వేడి, సాయంత్రానికి సముద్రం నుండి వచ్చే తేమ గాలులు కలవడం వల్ల థండర్ స్టార్స్ అయితే ఉరుములతో కూడిన మేఘాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. రైతులు, ఇటు పశువుల కాపరులు ఈ సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని చెప్పి కూడా అది ప్రమాదకరమైనటువంటి అంశంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వర్ష సూచన ఉన్నప్పటికీ అల్లూరు సీతారామరాజు, అలాగే ఏలూరు జిల్లాలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
జీకే వీధి, చిత్తూరు, కూనవరం, వర రామచంద్రపురం ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 4 నుండి 5 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఏదైతే ఈ 14, 15 తేదీల్లో కూడా అల్పపీడనం ప్రభావంతో కూడా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. రాయలసీమ విషయానికి వస్తే ఎండల తీవ్రత కొనసాగుతుంది. అయితే సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఏపీలో 2-3 రోజుల్లో కోస్తా, ఇటు రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. అయితే అండమాన్ తీరానికి నైరుతి ఋతుపవనాలు ఆగమనానికి బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం కూడా ఇప్పుడు ఏర్పడిందని చెప్పి కూడా వాతావరణ కేంద్రం అయితే తెలుపుతుంది. మరో 10 రోజుల్లో కేరళంకు తాకనున్న ఋతుపవనాలని చెప్పి కూడా శుభ సందేశం కూడా వస్తున్నటువంటి శుభవార్త కూడా వినే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు కొనసాగుతుంది ఈ అల్పపీడనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరికొన్ని గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా తెలుస్తోంది సునీత. రైట్, థ్యాంక్ యూ రామచందర్.